2026లో ఏప్రిల్ 28 బాక్సాఫీస్ దగ్గరికి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చాడు పోకిరి. ఎందుకంటే అంతకుముందు సూపర్ స్టార్ నటించిన చిత్రాలన్నీ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి, కానీ అలరించలేకపోతున్నాయి. ఇలాంటి సమయంలో పూరి జగన్నాథ్తో చేతులు కలిపాడు మహేష్. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. సినిమా వచ్చి 20 ఏళ్ళు అవుతోంది, క్రేజ్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ చూసింది, కానీ పోకిరి మాత్రం సంథింగ్ స్పెషల్. అనుకోని కాంబినేషన్, జెట్ స్పీడ్గా కంప్లీట్ అయిన షూటింగ్, కట్ చేస్తే ఇండస్ట్రీ హిట్. 10 కోట్లు పెట్టి తీస్తే అప్పట్లోనే 70 కోట్ల గ్రాస్. మగధీర వచ్చే వరకు నెంబర్ 1 మూవీగా పొజిషన్. అన్నీ కుదిరి ఉంటే పూరి దర్శకత్వంలో ఈడియట్గా మారాల్సింది మహేష్, కానీ అది మిస్ అయింది. లేట్గా వచ్చిన లేటెస్ట్గా వీరి కాంబినేషన్తో బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. పోకిరి క్యారెక్టరైజేషన్ సెన్సేషన్ అయింది. పక్క రాష్ట్రాల్లో సైతం సినిమాను అనేక సార్లు రీమేక్ అయ్యేలా చేసింది. ఏ స్టార్డమ్ కోసం అయితే సూపర్ స్టార్ ఎదురు చూస్తున్నాడు, అది వడ్డీతో సహా తిరిగి ఇచ్చిన చిత్రమే పోకిరి. దర్శకుడిగా పూరి సూపర్ ఫామ్ చూపించిన చిత్రం ఇది. అతని హీరోయిజం, అతని డైలాగ్స్, అతని మేకింగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి తిరుగులేని కమర్షియల్ ఫిల్మ్ను అందించడం మాత్రమే కాదు, కొన్ని తరాల పాటు చెప్పుకునే చిత్రాన్ని అందించాడు పూరి జగన్నాథ్.